చూడండి పిల్లలకు చాలామంది పిల్లలు కాలేజీ పిల్లలు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్ బ్యాగ్లోనో పాకెట్లోనో పెట్టుకుని క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ అదో పరధ్యానంగా కాన్సన్ట్రేషన్ అంతా సెల్లో వచ్చే సాంగ్స్ మీదో యూట్యూబ్లోనో ఏదో వినుకుంటూ వెళ్తుంటారు. ఆ టైంలో ఆకతాయిలు వచ్చి చేయబట్టి లాగటం కానీ మిస్బిహేవ్ చేయటం కానీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో చూద్దాం. సింపుల్ టెక్నిక్స్. దీనికి బలం అవసరం లేదు, కొంచెం అలర్ట్గా ఉండాలి. ఆ టెక్నిక్ అదిగో చెయ్యేశాడు. జనరల్గా ఏం చేస్తే ఎవరినో అని నెట్టేస్తారు, అదిగో చేయి బట్టి లాగుతున్నాడు. చేయి లాగేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మనం చేయి పట్టుకున్న వెంటనే వదులు వదులు అనటం కానీ ఎవరు నువ్వు అని కానీ ఏదో ఒకటి అంటాం. కానీ ఆ టైంలో మనం కొంచెం ఐడియా కనుక వస్తే సింపుల్గా చూడండి, అటు సింగిల్ ఫింగర్ ఉంది, ఇటు 4 ఫింగర్స్ ఉన్నాయి. ఈజీగా అదే ఫోర్స్గా చైన్ పైకి కొద్దిగా పిడికిలు బిగించి కొంచెం ఫోర్స్గా అసలు ఎంత గట్టిగా పట్టుకున్నాడు ఒక్కసారి చూడండి. ఆగు ఒక్కసారి చూడండి, ఎంత అరలు పడిపోయేలాగా పట్టుకున్నాడు. రెడ్ అయిపోయింది చూడండి. అంత గట్టిగా పట్టుకున్న వ్యక్తి నుంచి కూడా మనం ఈజీగా గ్రాప్ చేసుకుని వెళ్ళిపోగలుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ చెయ్యి అది రెండో చేతితో 2 చేతులతో పట్టుకున్నాడు. ఇప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి, మనం కొంచెం ఈ పొజిషన్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఇలా నిలబడైతే ఇట్లా ఉండం, వదులని కానీ ఇట్లా వెళ్ళిపోద్ది ఒక లెగ్. ఆ వెళ్ళిపోయినప్పుడు మనకు గ్రిప్ ఉంటుంది. ఆ గ్రిప్తో పాటు మన చెయ్యిని స్టిఫ్గా మజిల్ స్టిఫ్ చేసి మన ఆపోజిట్ హ్యాండ్ ఉంది ఇంకొక చెయ్యి, ఈ చెయ్యి సహాయంతో మన చెయ్యిని మనమే పట్టుకొని ఫోర్స్గా ఇమీడియట్గా రిలీజ్ అయిన వెంటనే వితిన్ సెకండ్స్లో అటాక్ ఆన్ నోస్. అతని నోస్ మీద అటాక్ గట్టిగా. ఎంత బలవంతుడైనా నోస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ పార్ట్. ఆటోమేటిక్గా పెయిన్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అయినా వదలకుండా మళ్ళీ చేయబట్లు అవుతున్నాడు. ఈ విధంగా కూడా ఇంకోలాగా పట్టుకున్నాడు. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, ఇందాకంటే వదిలించుకోవడానికి వీలైంది వదిలించేసుకున్నాం. ఇప్పుడు వీలు కాలేదనుకోండి, గట్టిగా అదే హ్యాండ్ని క్యాచ్ చేసి కొంచెం పైకి లేపి జస్ట్ ట్విస్ట్ అంతే. ఇప్పుడు ఎంత బలవంతుడైనా కూర్చోవలసిందే ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడండి, ఫేస్ కిందకి వచ్చింది అతనికి. మన మోకాలితో అతని ఫేస్లో అటాక్, నెక్లో కానీ ఫేస్లో కానీ ఈ ప్లేస్లో అటాక్ చేస్తే ఎవరైనా కూర్చోవలసిందే. నీస్ వెరీ షార్ప్. మెయిన్ టెక్నిక్ ఎక్కడుంది, ఈ పట్టుకున్న హ్యాండ్ని కదలకుండా పట్టుకున్నాం, దెన్ హోల్డ్, జస్ట్ ట్విస్ట్ చేసామంతే, పెయిన్ వచ్చేస్తుంది. ఈజీగా అటాక్. వాచ్ కేర్ఫుల్లీ. ఈ టెక్నిక్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఎవరికైనా, బాయ్స్కి కూడా సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి జరిగినప్పుడు అవసరమే. చేయబట్టి లాగుతారు, ఇది కామన్, ఎవరైనా చేయబట్టుకోవడం. ఈ పట్టుకున్నప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ అయితే ఏం చేసాం, ఈజీగా రిలీజ్ చేసుకు వెళ్ళిపోదామని రిలీజ్ చేసాం. అంతే ఊపుతో అతని చెవు కింద భాగం, ఈ ప్లేస్ వీక్ పాయింట్, అక్కడ అటాక్ చేసాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ పట్టుకున్నాడు వచ్చి, మళ్ళీ 2 హ్యాండ్స్తో మళ్ళీ మన హ్యాండే మనం క్యాచ్ చేసాం, ఫోర్స్గా రిలీజ్ చేసాం, దెన్ ఇమీడియట్లీ అటాక్ ఆన్ నోస్ మీద అటాక్ చేసాం, ఇలా వెళ్ళిపోతున్నాం. అయినా మళ్ళీ ఇంకో రకంగా మళ్ళీ పట్లాగుతున్నాడు. ఈ పట్టుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా అతని హ్యాండ్ని క్యాచ్ చేసి ఫోర్స్గా పైకి లేపి అది కిందకు వంచేసాను. ఈ వంచినప్పుడు ఏమైంది, ఈజీగా అతన్ని ఫేస్ కిందకి వచ్చింది కాబట్టి అటాక్. ఈ నెక్ దగ్గర అటాక్ చేయొచ్చు, ఆటోమేటిక్గా అతనికి పెయిన్ వచ్చేస్తుంది. ఆ లెఫ్ట్ హ్యాండ్తో ఆ చేతిలో నైఫ్ ఉన్నా కూడా అతను ఏం చేయలేడు. మెయిన్ టెక్నిక్ ఎక్కడుంది, 1 2 అబ్జర్వ్ చేయండి, ట్రై చేయండి మీరు కూడా చూసి. వెంటనే హ్యాండ్ పట్టుకొని వంచటం, అది వంగిపోతాడు కిందికి, వెంటనే అటాక్. ఇవన్నీ వితిన్ సెకండ్స్లో జరగాలి. మీకు అర్థం అవటం కోసమే 1 2 3 4 ఇంత స్లోగా చేస్తున్నాను. మీరు మాత్రం బట్ ఇన్ రియల్ సిచ్యువేషన్లో డైరెక్ట్ 1 to 4 అంతే, ఇమీడియట్గా అటాక్. స్పీడ్, బ్యాలెన్స్, కంట్రోల్, ఇవి ఫాలో అయితే మిమ్మల్ని మీరు ఈజీగా రక్షించుకోగలుగుతారు.